ఇటీవలి కాలంలో సాగు విస్తీర్ణం పెంచుకుంటున్న పండ్ల తోట దానిమ్మ. దానిమ్మ పండ్లలో రోగనిరోధక శక్తిని పెంచే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. అంతేకాదు పలు రకాల ఔషధ పోషక విలువలు మెండుగా ఉన్న పండు ఇది. విపణిలో దానిమ్మ ధరలు కూడా ఎక్కువగానే పలుకుతుంటాయి. సాధారణంగా దానిమ్మకు సంవత్సరం పొడవునా పూత పూసే గుణం ఉంటుంది. ఆ పూతను నియంత్రించకపోతే కాయలు పరిమాణం పెరగక ధర దక్కదు. అదే డిమాండ్ ఉండే సమయానికి పంట కోతకొచ్చేలా పూత నియంత్రణ గనక చేసుకున్నట్టయితే లాభాలు బాగుంటాయి. పూత నియంత్రణను బహార్ విధానంగా చెబుతారు. ఈ విధానంలో సీజన్ బట్టి పంటను తీసుకోవడానికి గాను ప్రత్యేక యాజమాన్యం చేపట్టాల్సి ఉంటుంది. ఫలితంగా కాయ దిగుబడిని, నాణ్యతను పెంపొందించవచ్చు. దానిమ్మలో పూత, కాపు నియంత్రణ ఎలా చేపట్టాలో ఈనాటి కార్యక్రమంలో చూద్దాం. దానిమ్మ చెట్లు సంవత్సరం పొడవునా పూత పూస్తుంటాయి. అయితే ఏ సీజన్లో పండుకు చీడపీడల బెడద తక్కువగా ఉండి అధిక ధర వస్తుందో, నాణ్యత ఎక్కువగా ఉంటుందో ఆ సీజన్లో పంటను తీసుకోవడం మేలు. సాధారణంగా 3 సీజన్లలో పూత ఎక్కువగా వస్తుంది. జనవరి, ఫిబ్రవరి మాసాల్లో వచ్చే పూత నుంచి వచ్చే పంటను అంబే బహార్ అని, జూన్, జులై మాసాల్లో వచ్చే పూత నుంచి వచ్చే పంటను మురుగు బహార్ అని, సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో వచ్చే పూత నుంచి వచ్చే పంటను హస్త బహార్ అని అంటారు. జనవరి, ఫిబ్రవరిలో వచ్చే అంబే బహార్ పూత కోసం నవంబర్ మాసంలో నీటి తడులు ఆపేయాలి. తర్వాత డిసెంబర్లో ఎరువులు వేసి నీరు పెట్టాలి. ఈ తోటల్లో జులై, ఆగస్టు మాసాల్లో పండ్లు కోతకొస్తాయి. అదే జూన్, జులైలో వచ్చే మురుగు బహార్ పూత కోసం ఏప్రిల్ మాసంలో చెట్లకు విశ్రాంతినివ్వాలి. ఆ తరువాత తొలకరిలో ఎరువులు వేసి నీరు పెడితే జూన్, జులై మాసాల్లో పూతకొచ్చి అక్టోబర్, నవంబర్లో కోతకొస్తాయి. మురుగు బహార్ పంటలో పండ్లలోని గింజలు ఆకర్షణీయమైన గులాబీ రంగును కలిగి ఉంటాయి. ఇక హస్తబహార్ సీజన్ కోసం జూన్ నెల నుంచి నీటి తడులు ఆపితే చెట్లు ఆకులు రాల్చి నిద్రావస్థలోకి వెళతాయి. ఆ తరువాత కత్తిరింపులు చేసి ఎరువులు వేసి నీరివ్వటం వల్ల చెట్లు సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో పుష్పిస్తాయి. పండ్లు ఫిబ్రవరి, మార్చి నెలల్లో కోతకొస్తాయి. ఈ కాలంలోనూ పండ్ల నాణ్యత బాగుంటుంది. బ్యాక్టీరియా, మచ్చ తెగులు తక్కువ. దానిమ్మ సాగులో ప్రధానమైంది కొమ్మ కత్తిరింపులు. మొక్క పెరిగేటప్పుడు 3 నుంచి 4 కాండాలను మాత్రమే ఉంచి మిగిలిన కొమ్మలను కత్తిరించాలి. నాటిన 3-4 సంవత్సరాల్లో శాస్త్రీయంగా కత్తిరింపులు చేయటం వల్ల తోటలోని అన్ని మొక్కలు ఒకే విధంగా పెరిగి గుబురు ఆకృతిని సంతరించుకుంటాయి. 3 నుంచి 4 సంవత్సరాల వయసుగల చెట్లలో అడ్డదిడ్డంగా పెరిగిన కొమ్మలు, రెమ్మలు, నిలువునా పెరిగే నీటి పిలకలు, ఎండిన కొమ్మలు, తెగులు సోకిన కొమ్మలను తీసివేయటం వల్ల అన్ని భాగాలకు గాలి, వెలుతురు సోకి పంట దిగుబడి పెరుగుతుంది. కొమ్మలను కత్తిరించిన వెంటనే 1% బోర్డో మిశ్రమం పిచికారీ చెయ్యాలి. కత్తిరించిన కొమ్మ భాగాలకు బోర్డో పేస్టు పుయ్యాలి. కొమ్మ కత్తిరింపులే కాకుండా కాయ సైజు, నాణ్యతను పెంచటానికి దానిమ్మలో తప్పనిసరిగా పూత, కాయలను పలుచన చెయ్యాలి. దీన్ని చెట్టు వయసును బట్టి చేపట్టాలి. 3వ సంవత్సరం నుంచి 7వ సంవత్సరం వరకు చెట్టుకు 30 నుంచి 50 వరకు కాయలు ఉంచవచ్చు. బాగా ఎదిగిన వాటికి 70 నుంచి 100 కాయల వరకు ఉంచవచ్చు. థిన్నింగ్ చేసే సమయంలో సన్న కొమ్మలపై వచ్చే కాయలను, నాసిగా ఉన్న కాయలను, పురుగు, తెగులు ఆశించిన కాయలను తీసివేయాలి. కోతకు ముందు కాయలకు ప్రక్కనున్న ముళ్లను కత్తిరించి తీసివేయాలి. ఇలా ఏ సీజన్లో కాయను తీసుకోవాలో ముందుగానే నిర్ణయించుకుని అందుకు తగ్గట్లుగా యాజమాన్య పద్ధతులను పాటిస్తే నాణ్యమైన దిగుబడులతో పాటు మంచి ధరను దక్కించుకోవచ్చు.